ఏవండోయ్ ఏం చేస్తున్నారు? నాకు తెలిసినంత వరకు గులాబీ పువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. కానీ ఆ గులాబీలను కోసుకుని మనం తినలేం కాబట్టి బొజ్జలో వేయడానికి కరకరలాడి తినే గులాబీ పువ్వులు చేసుకుందాం రండి. మామూలుగా గులాబీల్లో నాటు గులాబీ, హైబ్రిడ్ గులాబీ అని 2 రకాలు ఉన్నట్టు ఈ తినే గులాబీల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి స్వీట్ గులాబీ, ఇంకొకటి హాట్ గులాబీ. ఈ రెండిట్లో మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ నా వీడియోకి బూస్టింగ్, నాకు ఎంకరేజ్మెంట్. ఈ తినే గులాబీలు చేయడానికి అసలు సిసలైన కావాల్సిన పరికరం ఇదిగో ఇదండి. దీన్ని గులాబీ గుత్తు అంటారు. ఎక్కడ స్టీల్ షాపుల్లో అయినా దొరికేస్తదండి. ఈ తినే గులాబీలు చేయడం ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళకు కూడా ఎలాంటి సందేహం లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి అని చెప్తున్నారు కానీ తడిపిండ పొడిపిండ చెప్పట్లేదు అని అడుగుతున్నారు. ఏదైనా వాడుకోవచ్చండి. నేనైతే తడి బియ్యం పిండి ఉందని అదే వేసేసాను. నేను ఇప్పుడు స్వీట్ గులాబీలు చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే హ్యాపీగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తాయండి. దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని ఫస్ట్ పిండిలన్నీ నార్మల్ గా మిక్స్ చేసేసి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మరీ చిక్కగాను ఉండకూడదు, మరీ పలచగాను ఉండకూడదు. ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి. ఒకవేళ మీరు హాట్ గులాబీ చేయాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడు వేసిన షుగర్ ప్లేస్ లో పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కొంతమంది కారంతో కూడా చేసుకుంటారు, కానీ దానికంటే పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇంకా బాగుంటది. ఇదిగో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అనిపిస్తే 3 నుంచి 4 గంటలు పక్కన పెట్టారంటే పిండి ఇంకా బాగుంటది. సరిగ్గా గంట తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ వరకు పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు తదుపరి ఘట్టం గులాబీ పువ్వులు వేయడం. అన్ని వంటలతో పోల్చుకుంటే ఈ వంట కుసంత ఆడుతూ పాడుతూ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గులాబీ పువ్వు గుత్తు దాంట్లో పెట్టి గుత్తును కూడా బాగా వేడవనివ్వాలి. ఇలా బాగా హీట్ అయిన గుత్తును పట్టుకొచ్చి పిండిలో ఆత్రం ఎక్కువైపోయి మొత్తం కాకుండా సగం మాత్రమే ముంచాలి. ఆ సగం ముంచిన గులాబీ పువ్వు గుత్తుని అలా లేపి మూకుట్లో పెట్టేయాలి. మూకుట్లో పెట్టాక ఒక 5 సెకండ్ లాగి మూకుడికేసి లైట్ గా కొట్టాలి. అలా స్లోగా తడితే గులాబీ పువ్వు గుర్తునట్టుకుని ఊడొచ్చేస్తదండి. లేదు కొట్టినా సరే మాటినట్లేదు అంటే ఒక 4 కట్టుకునో నైఫ్ పట్టుకునో కొంచెం కొంచెం వదిలించాలి. ఆ గులాబీ పువ్వు సెపరేట్ అయిపోయిన తర్వాత ఆ గుత్తుని మళ్ళీ వేట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో పిండిలో ముంచి ఆయిల్ లో ముంచేయాలి. మొత్తం అన్ని గులాబీ పువ్వులకి సేమ్ ప్రాసెస్ అండి. గుత్తుని ఆయిల్ లో వేట్ చేసామా, పిండిలో సగం ముంచామా, పట్టుకొచ్చి ఆయిల్ లో పెట్టామా. ఆయిల్ ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్ ఉండాలండి. ఇవి చాలా త్వరగా కలర్ వచ్చేస్తాయి, ఎక్కువ టైం కూడా పట్టవు. ఈ గులాబీలు కాస్త లైట్ షేడ్ లో ఉన్నప్పుడు బయటికి తీసేసుకోవాలండి. తీసినప్పుడు మెత్తగా ఓపిక లేనట్టు అనిపిస్తాయి కానండి బయటికి తీసిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి, కలర్ కూడా వస్తాయి. ఇలా ఒకటొకటి వేసేసుకుని ఒకటొకటి తీసేసుకోవడమేనండి. ఇప్పుడు గులాబీ పువ్వు గుత్తిని పిండిలో సగమే ముంచమన్నారు కదా, పూర్తిగా ముంచితే ఏమవుతుంది అన్న సందేశం మీకు రావడం సహజం. ఆ గులాబీ పువ్వు గుర్తునట్టుకుని ఊడు రాదు, మనకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదండి. అంతేనండి, కరకరలాడే గులాబీ పువ్వులు రెడీ. 2 పిండిలు కలిపామా, వాటర్ వేసి మిక్స్ చేసామా, 1 గంట పాటు పక్కన పెట్టామా, గుట్టు సహాయంతో గులాబీ పువ్వులు వేసి బొగ్గ ముందే బయటికి తీసేసామా, అంతే గులాబీ పువ్వులు రెడీ. చెప్పాను కదా ఆయిల్ నుంచి తీసినప్పుడు ఓపిక లేనట్టు ఉంటాయి కానండి బయటకు వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి. ఇవన్నీ డబ్బాలో వేసుకుని డిబ్బి పక్కన పెట్టుకున్నారంటే పనేం లేనప్పుడు 10 నిమిషాలు కూడా పర్పర్లాడించొచ్చండి. ప్రిపరేషన్ అంతా ఇంత పర్ఫెక్ట్ గా చూపించాక పంట కింద వేసి పర్పర్లాడించకపోతే బాగోదు కదా. అందుకే ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే సూపర్ ఉంటది, తిన్నప్పుడు వచ్చే సౌండ్ ఇంకా బాగుంటది. ఏవండో ఇందుకే వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేయండి మరి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.